హలో అందరికీ మట్టి కుండలోని గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన మసాలా పదార్థాలు షాజీరా, దాల్చిన చెక్క, స్టార్ అనాస, జాజికాయ, లవంగాలు, ఇలాచి. వీటిలోని షాజీరా తప్ప మిగిలిన అన్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుని ఈ విధంగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోని టమాటాలని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని ఒక 5-6 టమాటాలని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. గ్యాస్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని స్లైసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్ని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ పోసుకొని దీంట్లో సరిపడా ఉప్పు, ఆయిల్ వేసుకుని బాస్మతి రైస్ని ఒక 90% వరకు ఉడికించి పెట్టుకోవాలి. ఇది ఉడుకుతూ ఉండగా ఒక మట్టి పాత్రలోని బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసుకుని మిగిలిన మసాలాలు కూడా వేసుకుని ఇవి కాస్త ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోని గుడ్లకి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఈ గుడ్లు వేసుకుని కాస్త ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రైస్ కూడా ఒక 90% వరకు కుక్ అయిపోయిందండి. ఇది స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరి ఎక్కువ కూడా వేపించకూడదు. అదే ఆయిల్లోని కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని ముందుగా మిక్సీ పెట్టుకున్న టమాటా ప్యూరీ, అలానే దీంట్లోని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, రుచికి సరిపడా కారము, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకుని వీటితో పాటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా కాస్త వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలండి. అలానే ఒక లేయర్ కింద 90% వరకు కుక్ అయిన బాస్మతి రైస్ వేసుకుని చివరగా బ్రౌన్ ఆనియన్స్, అలానే కొత్తిమీర, కాస్త నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని సిమ్ ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ పాటు దమ్మించుకోవాలండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే. చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఎంత పొడి పొల్లాడుతూ ఉందో. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. గుమలాడే మట్టి కుండలోని ఎగ్ దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. రుచి కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.